జనరల్గా ఏంటంటే బాలకృష్ణ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన ఏంటంటో మాట్లాడతారు. ఆయన ఒక్కో సందర్భంలో ఒక్కొక్క రకమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. పెద్దగా ఎవరు పట్టించుకోరు. కొంత సిల్లిగా ఉంటాయి ఆయన కామెంట్స్ కూడా. ఎందుకంటే ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అవార్డు తీసుకున్న సందర్భంగా హిందూపురంలో ఆయనకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు, లేకపోతే ఆ నియోజకవర్గ ప్రజలు. ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ కొంత ఆ, కొంత ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్. ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక సీనియర్ నటుడు. 50 సంవత్సరాల నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, నాకంటే తోపు ఎవరు లేరు, నాకంటే గొప్పోళ్ళు ఎవరు లేరు అని ఆయనకు సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. అన్ని సంవత్సరాల అనుభవం ఉన్నాడు. ఎంత హుందాగా ప్రవర్తించాలి, ఎంత హుందాగా మాట్లాడాలి. సినిమా వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు, మట్టి కొట్టుకుపోయారు, లేకపోతే గాలి కొట్టుకుపోయారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది ఎవరు? వాళ్ళ నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నారు? ఆ తర్వాత మరి రాజకీయాల్లో ఆయన తెరమరుగైపోయారుగా. వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడినట్టు ఆయన. వాళ్ళ అన్నగారు హరికృష్ణ గారు, ఆయన సినిమా నటుడు. ఆయన కూడా అన్న తెలుగుదేశం అని చెప్పి ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ మరి తర్వాత కనుమరుగైపోయిందిగా. మరి వాళ్ళ అన్న గురించి మాట్లాడాడు ఆయన. దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో, అనేక రాష్ట్రాల రాజకీయాల్లో అనేక మంది రాజకీయ పార్టీలు పెట్టారు. వాళ్ళ రాజకీయాలు కొంతమంది చేయగలిగారు, కొంతమంది చేయలేకపోయారు. ఆయన ఉద్దేశం బహుశా మెగాస్టార్ చిరంజీవి గారి గురించేమో. చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టి వెళ్ళిపోయారు అనే ఉద్దేశం. ఆయన రాజకీయ పార్టీ పెట్టినా పెట్టకపోయినా ఆయన మెగాస్టార్. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సీఎం పదవి అనేది ఆయనకి పెద్ద విషయమేం కాదు. ఈరోజు కూడా ప్రధానమంత్రి మోడీ గారితో సమానంగా కూర్చోగలిగేటువంటి శక్తి స్థాయి ఆయనది. ఆయన పైన విమర్శలు చేస్తేనో, ఆయన పైన ఏదో కామెంట్స్ చేస్తేనో ఆయన వన్నీ తగ్గుద్దా? తగ్గదు కదా. అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, మీరు అందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది, జయప్రద వచ్చారు, జయసుధ వచ్చారు, కృష్ణరాజు గారు వచ్చారు, మురళీమోహన్ గారు వచ్చారు. అందరూ వాళ్ళు పదవులు అలంకరించారు, కేంద్ర మంత్రులుగా పనిచేశారు, అనేక మంది వివిధ హోదాల్లో పనిచేశారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు కష్టపడ్డారు, పనిచేశారు. ఎవరు తెరమరుగైపోయారు? ఎన్నికల్లో గెలిపోవటంలో ఏముంది? ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయారు కదా కల్వకుర్తిలో. హిందూపురం అనేది తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే గెలుస్తూ వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు వేసిన పునాదుల వల్ల హీరోలు కాగలిగారు. రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారు వేసిన పునాదుల వల్ల మీరు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కాగలిగారు. మిగతా వాళ్ళకి అలాంటి అవకాశం ఉండదు కదా. అంత వెసులుబాటు, అంత కంఫర్ట్ జోన్ అందరికీ ఉండదు కదా. మిగతా వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంటుంది? చిరంజీవి గారు వెనక బ్యాక్గ్రౌండ్తో సినిమా ఇండస్ట్రీలోకి రాలా, లేదా పవన్ కళ్యాణ్ గారు వెనక బ్యాక్గ్రౌండ్తో రాజకీయాల్లోకి రాలా. వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్న దీంట్లో వాళ్ళు రాజకీయాల్లోకి పైకి వచ్చారు, రాజకీయాల్లో నిలబడ్డారు, రాజకీయాల్లో బలంగా నిలబడ్డారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో కానీ, కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కానీ, ఎన్డీఏ భాగస్వామ్యంలోకి బీజేపీతో తెలుగుదేశాన్ని తీసుకురావడంలో కానీ అన్నింటిలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెస్తేనే కదా ఇదంతా అయింది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి వచ్చిన తర్వాత ఆయన వెనకాల మీరు లోకేషే కదా ఉండి ఎన్నికల్లో పొత్తుని ప్రకటించింది. అంటే అప్పుడే మర్చిపోతే అట్లా అన్నీ. అయినా అంత అహంకారం దేనికి? అంత పొగరబోతు మాటలు దేనికి? వాళ్ళు మట్టి కొట్టుకుపోయారు, వీళ్ళు గాలి కొట్టుకుపోయారు, మేమే ఉన్నాము, మాకు మించిన వాళ్ళు లేరు, మా బ్రెడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మేము వేరు. ఇంకెన్నాళ్ళు ఈ పిచ్చి మాటలు, ఈ అహంకారపూరిత మాటలు, ఈ పెత్తందారి మాటలు ఇంకెన్నాళ్ళు? రాజకీయాల్లో ఒకళ్ళకొకళ్ళు కూడాలా. ఒకళ్ళకొకళ్ళు కూడితేనే బలం అవుతారు. 1+1 2 అవుతుంది, 1+1 4 అయింది. అట్లా
ఒకళ్ళకొకళ్ళు చేతనిచ్చుకుంటేనే కదా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడ్డా పొత్తులో ప్రభుత్వం ఏర్పడింది, కానీ ఇండివిజువల్గా ప్రభుత్వం ఏర్పడిందా? ఎప్పుడు ఎవరో ఒకరితో పొత్తులోనే ఎన్నికలకు పోయారు, పొత్తులోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయాల్లో వ్యూహాలు సహజం. ఎన్నికల్లో గెలవటం కోసం అందరూ కలవాల్సిందే. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం అందుకోవటం, చంద్రబాబు గారు ఆయనతో కలిసి రావటం, వాటన్నిటి వల్ల మళ్ళీ ప్రభుత్వంలోకి రావటం జరిగింది. అది మా వల్ల అయింది, మా ఒక్కళ్ళ వల్ల అయింది, మేమైతేనే చేయగలుగుతాము. ఏంటండి ఈ మాటలు? ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా, లేకపోతే చిన్నపిల్లాడి మనస్తత్వం అయింది అంటూ ఉంటారులే. కానీ ఏది మాట్లాడినా కూడా ఏంటంటే రకరకాలైనటువంటి చర్చలకు దారితీస్తుంది కదా. వాళ్ళ మీడియాలో పెద్ద చర్చ, ఈయన ఎవరి గురించి మాట్లాడారు, మెగా ఫ్యామిలీ గురించే కదా అని. వాళ్ళ మెగా ఫ్యామిలీ లేకపోతే ఎన్టీఆర్ ఫ్యామిలీ అందరూ కలిసే కదా ఎన్నికల్లోకి వెళ్ళారు. ఆ విషయం మర్చిపోయి ఆ కామెంట్స్ చేయటం అనేది ఎంత మేరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కామెంట్స్ ఖచ్చితంగా కౌంటర్ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ చేస్తారు. దానివల్ల ఏమవుద్ది, ఇప్పటిదాకా ఉన్న గ్యాప్ను ఫిలప్ చేసుకుంటే ఎట్టోగట్టో కూటమిగా ఓ ప్రభుత్వంలో ఉన్నారు. మళ్ళీ ఈ రకమైన కామెంట్స్ పెద్ద పెద్ద నాయకులే బాధ్యత లేకుండా ఇలా కామెంట్స్ చేస్తే అది దాని తాలూకు మళ్ళీ గ్యాప్ పెరగడానికి అవకాశం కల్పించినట్టే కదా. మరి బాలకృష్ణ గారి మాటలని మరి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళ విచక్షణకి వదిలేయాలి. చూద్దాం ఏం జరుగుతుంది.